పిల్లలు ప్రేమ గురించి అర్థం అవ్వడం కోసం మీకోసం ఒక ఆబ్జెక్ట్ లెసన్. ఓకే, వాట్ ఈస్ దిస్ పిల్లలు? ఎస్, దిస్ ఈజ్ అవర్ హార్ట్, అవర్ బ్యూటిఫుల్ హార్ట్ కదా నాన్న. సో యేసయ్య ఇంత మంచి అందమైన హృదయాన్ని మనకిస్తే మనం దాన్ని ఏం చేసాం పిల్లలు? ఈ హృదయాన్ని పాపంతో నింపేసేసుకున్నాం పిల్లలు. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుడి నుంచి మనల్ని దూరంగా చేసేస్తుంది, మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు ఎలాగా? దూరం అయిపోయి నరకానికి వెళ్ళవలసిన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలబ్బా? ఏం చేయాలి అంటే దేవుడే దీనికోసం ఒక సూపర్ ఐడియా చేశారు పిల్లలు. ఆయన తన ప్రియ కుమారుడైన యేసయ్యని ఈ భూమి మీదకి పంపించారనమాట. ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య ఏం చేశారో మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. ఆయన ఈ పాపం అంతటిని తీసివేయడం కోసం ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తారంటే మనం ఆ పాపంలో ఉండి ఆయన దగ్గరికి రాలేం కాబట్టి ఆయన మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, చెప్పండి పిల్లలు, మనలో ఉన్న పాపం అంతటిని మనం నోటితో అబద్ధాలు ఆడడం ద్వారా చేసిన పాపాన్ని, ఇంకా మన కళ్ళతో మనం చూడకూడనివి చూడడం ద్వారా చేసిన పాపాన్ని, ఇంకా మనం వెళ్ళకూడని ప్లేసెస్కి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వల్ల వెళ్ళామే, అలా వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళడం ద్వారా చేసిన పాపాన్ని, చెయ్యకూడని పనులు చేయటం ద్వారా చేసిన పాపాన్ని ఆయన మొత్తం తీసేయాలని పిల్లలు, కంప్లీట్గా పిల్లలు మొత్తం ఆ సిన్స్ అంతటిని తీసివేయాలని ఆయన ఏం చేశారో తెలుసా? ఎలా మన పాపం అంతటిని తీసివేశారో తెలుసా పిల్లలు? చూడండి, ఇలా. వావ్, ఏంటిది పిల్లలు? క్రాస్, సిలువ కదా నాన్న. అవును పిల్లలు, యేసయ్య సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆ సిలువలో ఆయన కార్చిన రక్తంతో మన హృదయం అంతటిని కడగడం ద్వారా మనలో ఉన్న పాపం, ఏది పాపం? ఇదిగోండి పిల్లలు, ఈ పాపం అంతటిని ఆయన తీసివేశారనమాట. ఇప్పుడు మన హృదయం ఆయనతో నింపబడి ఉంది, ఆయన ప్రేమతో నింపబడి ఉంది. సో చెప్పండి పిల్లలు, మనం నిజమైన ప్రేమను ఎక్కడ చూసాము? సిలువ వేయబడిన యేసయ్యలో కదా పిల్లలు.